రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రైతులంతా ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని పోతారెడ్డిపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవాలయం డైరెక్టర్ ప్రభాకర్ చారి, నాయకులు వ్యాగరి నవీన్, మాడుగారి వెంకట్, మహిపాల్ యాదవ్, బోహిని పరశురాములు, కిషోర్ రాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. రైతులు పండించిన పత్తి గింజను ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు సూచన ఇస్తుంది. ఎందుకంటే దళాలను నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే పత్తి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ ప్రతి క్వింటల్కు గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. క్వింటల్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రేటు 2320 రూపాయలు. దీనిలో సన్నాలకు 500 అదనపు బోనస్ ఇస్తుంది. అంటే 2320తో పాటు ప్లస్ 500 బోనస్. అంటే పర్ క్వింటల్కు 2820 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వింటల్కు వేచిస్తుంది. గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సన్నాలకు బోనస్ ఇవ్వలేదు. గత పాలకులు ఏమన్నారంటే సన్నాలు వేస్తే ఈ టెంపరేచర్కు నూకలైతే ఈ సన్నాలు వేయకుర్రి, వరేస్తే ఊరన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలనలోని సన్నాలను ప్రోత్సహిస్తుంది. సన్నాలకు రైతులను ప్రోత్సహించు, సన్నాలు దిగుమతి పెంచుకోవాలి. ఎందుకంటే ఈ రేషన్ షాపుల ద్వారా ధనిక ప్రజలకు ధీటుగా సామాన్య వ్యక్తులకు, మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా సన్నాలు తినాలని సంకల్పంతో సన్న బియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. గతంలో టీఆర్ఎస్ పాలనలో మేము 1 కోటి ఎకరాల మాగానని గొప్ప చెప్పుకున్న ఈ ప్రభుత్వము మేము చెప్తున్నాము, మీ ప్రభుత్వం పోయినాక మీ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ ఆగిపోయింది. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అత్యధికంగా రికార్డు స్థాయిలోని దేశంలో రికార్డు స్థాయిలోని 1,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. అందులోని 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పింది. గత పాలకులు మా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, మేము 25 లక్షల రైతులకు ఏకకాలంలోని రుణమాఫీ చేసినాం. ఎంత 21,000 కోట్ల రూపాయలను 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా పోతారెడ్డిపేట రెవెన్యూ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మన పైలట్ గ్రామం కింద మన గ్రామాన్ని కూడా 2,04,25,115 రూపాయలు ఏకకాలంలో మనకు రైతు బంధు పడ్డది. ఇది మన ప్రభుత్వం యొక్క చరిత్ర. మీరు అందరు గమనించి మీరు అపోహలు నమ్మకుండా ప్రతి ఆఖరి కిందకు ఉంటుంది, దళాలు నమ్మద్దని సూచిస్తున్నా.